న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర బడ్జెట్ రాష్ట్రాలకు విభజించాలని విదేశీ వ్యవహారాలు, రక్షణ శాఖలు తప్ప మిగిలిన విషయాలు రాష్ట్రాలకు వదిలివేయాలి. ఎంపీ జితేందర్ రెడ్డి. ఎన్నికలను ప్రశాంతంగా జరుపుకోవాలని పల్లెను సందర్శిస్తున్న పోలీస్ అధికారులు. గ్రామ పంచాయతీ ఎన్నికల 3వ విడత భాగంగా జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదానం నుండి బస్సుల ద్వారా పోలింగ్ అధికారులను వారికి కేటాయించిన పోలింగ్ బూత్లకు తరలింపు. జిల్లా బిజినపల్లి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల మండల స్థాయి గోదాములలో అక్రమ దందా. కేంద్రం నుంచి వచ్చే బడ్జెట్ రాష్ట్రాలకు విభజింపచేయాలని మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యులు ఏపీ జితేందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రిజర్వేషన్ల అమలు పరిధి రాష్ట్రాలకు ఇవ్వాలని, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా కులాల జాబితా ఉంటుందని ఆయన తెలిపారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రైతులకు రుణమాఫీ, రైతు బీమా పథకాలను ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని ఆయన అన్నారు. ఫిబ్రవరి 6వ తేదీ వరకు జడ్చల్ల మహబూబ్ నగర్ డబుల్ రోడ్డు పనులు టెండర్ ప్రక్రియ పూర్తి అవుతుందని ఎంపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, మీడియా సెల్ అధ్యక్షుడు సురేందర్ రెడ్డి ఇతరులు పాల్గొన్నారు. కేంద్రం నుంచి వచ్చే బడ్జెట్ ఏదైతుందో రాష్ట్రాలకు విభజింప చేయాలి. రాష్ట్రాలలోనే ముఖ్యంగా పనులు జరుగుతాయి కాబట్టి అధికమైన బడ్జెట్స్ ఏవైతున్నాయో అన్ని హెడ్స్ కింద రాష్ట్రాలకు ఎక్కువ కేటాయించాలని చెప్పి మేము అందరూ కూడా కోరడం జరుగుతుంది. ముఖ్యంగా కేసీఆర్ గారు కంకరెన్స్ లిస్ట్ అనేది ఏదైతే ఉన్నదో దానిని రద్దు చేసి హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, అగ్రికల్చర్ కానీ, పవర్ కానీ ఇవన్నిటిని కూడా ఏ రాష్ట్రాలు ఏ విధంగా వాళ్ళకున్న అవసరం ప్రకారంగా వాళ్ళు వాడుకుంటారు కాబట్టి అవన్నిటిని కూడా కేంద్రం నుంచి తొలగించేసి రాష్ట్రాలకు అప్పచెప్పాలని చెప్పి ఎన్నోసార్లు వాళ్ళు చెప్పడం జరిగింది. పార్లమెంట్లో మేము కూడా అంశాన్ని ఎత్తడం జరిగింది, ఇంక్లూడింగ్ రిజర్వేషన్స్ గురించి కూడా. రిజర్వేషన్స్ కూడా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ఏదైతుందో పాపులేషన్ డిస్ట్రిబ్యూట్ అయ్యింది. జార్ఖండ్లో మీరు చూస్తే అక్కడ 80% ఎస్టీలే ఉన్నారు. అక్కడ కూడా మీరు ఏదైతుందో రిజర్వేషన్ ఆడ కూడా 10% పెడతా అంటే నడవదు. ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 కలిసి ఉన్నప్పుడు మన దగ్గర ముస్లిం పాపులేషన్ ఏదైతుందో 8 నుంచి 9% ఉండేది. కానీ ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత, ఎందుకంటే ఇది నిజాం రూల్డ్ ప్లేస్ కాబట్టి 12% ఇక్కడ ముస్లిమ్స్ ఉన్నారు. ఆ శాతం ప్రకారమే రిజర్వేషన్స్ ఆ రాష్ట్రాలు చేసుకునే అవసరం ఉన్నది. అంతేకాకుండా ఎస్టీలు ఏదైతున్నారో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 6% ఉండేది. కానీ ఇప్పుడు 9% అయింది విభజించిన తర్వాత. ఎందుకంటే లంబాడి అనే వాళ్ళు ఎస్టీలు అందరూ కూడా తెలంగాణలో ఎక్కువ ఉన్నారు, ఆంధ్రాలో లేరు. కాబట్టి ఆ రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో అవిటిని కూడా ముఖ్యంగా రాష్ట్రాలకు వదిలిపెట్టాలని చెప్పి మేము కోరడం జరిగింది. అంతేకాకుండా ఎడ్యుకేషన్ పరంగా కేరళలో 100% ఎడ్యుకేషన్ ఉన్నది. కానీ అక్కడ మేము ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన ఫండ్సే కేరళలో ఇస్తామంటే అది కుదరదు. ఎందుకంటే వాళ్లకు ఎడ్యుకేషన్ మీద పైసలు అవసరం లేదు, వాళ్ళకి హెల్త్ మీద అవసరం ఉంటుంది. ఇక్కడ తెలంగాణలో లిటరసీ రేటు తక్కువ ఉన్నది.
ఇక్కడ ఎక్కువ కావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మేము మొదటి నుంచి చెప్పడం జరుగుతుంది, కేసీఆర్ గారు కూడా చెప్పడం జరుగుతుంది, ఎక్సెప్ట్ డిఫెన్సు, ఎక్స్టర్నల్ అఫేర్సు, ఇంటర్నల్ అఫేర్స్ మాత్రము కేంద్రం పెట్టుకొని తత్తిమే అన్నీ కూడా రాష్ట్రాలకు వదిలిపెట్టాలని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది. మొన్న త్రిబుల్ తలాక్ మీద కూడా మాట్లాడుకుంటా అసలు వాళ్ళు చట్టం చేయాల్సిన అవసరం ఏమున్నదని చెప్పి నేను అడుగుతున్నా. మన భారతదేశంలో షరియా లా అనేది ఒకటి ఉన్నది, ముస్లిం లా. ఆ లా ప్రకారంగా దాని ప్రకారంగా వాళ్ళది ఏదైతే కానూన్ ఉన్నదో దాని వాళ్ళు చేసుకుంటారు. కానీ ఈ రిలీజియస్ మ్యాటర్లలో కూడా కోర్టులు ఇంటర్ఫియరం కావడం, పార్లమెంట్ ఇంటర్ఫియరం కావడం అనేది కూడా చాలా తప్పని చెప్పి కూడా మేము ఆ రోజు ఆబ్జెక్షన్ పెట్టడం జరిగింది. ఇవాళ 10% ఈబీసీకి ఇవ్వడం జరిగింది. అసలు ఈబీసీ అనే వర్డ్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ అనేది ఎందుకు అసలు వచ్చిందని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఎస్సీలు ఎస్టీలు అంటే ఆనాడు వాళ్ళు వెనుకబడ దాంట్లో పుట్టారు కాబట్టి, వెనుకబడి జాతిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్లకు ఈ అప్పర్ క్లాస్ వాళ్ళతో నుంచి కూడా వాళ్ళు పోటీ చేయలేకపోతున్నారు కాబట్టి వాళ్ళకు ఒక రిజర్వేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అనే అంశాన్ని భారతదేశంలో ఈ కొత్త వర్డ్ రావాల్సిన అవసరం ఏమున్నది? ఒక కాలాన్ని మీరు అందరు చూస్తే భారతదేశాన్ని సోనేకి చిడియా అందరు, సోనేకి చిడియా పెద్ద వేరే దేశాల నుంచి అందరూ కూడా వచ్చి ఈ మన భారతదేశాన్ని లూటీ చేసిర్రు, మన దగ్గర ఉన్న సంపదను తీసుకొని పోయిర్రు. అయినా కానీ ఎన్నో సంవత్సరాలు మనం అందరం కూడా ప్రతి మనిషి చేతికి పని ఉండేది, ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా బాగుండేవారు. కానీ ఎప్పటి నుంచి అయితే ఈ కాంగ్రెస్ ఈ బీజేపీ పాలన ఎప్పటి నుంచి అయితే వచ్చిందో అప్పటి నుంచి వాళ్ళు ప్రజల ప్రగతి వదిలిపెట్టిండ్రు, ప్రజలకు ఏం చేయాలనేది వదిలిపెట్టిండ్రు. ఎప్పుడైనా కానీ వాళ్ళ గత 5 సంవత్సరాలు మనం చూస్తే పార్లమెంట్లో మేము కూర్చొని చూస్తే ఇక్కడ నుంచేమో వాళ్ళు మీరు అగాస్టా మీద పైసలు తిన్నారని చెప్పి వాళ్ళ మీద బ్లేమ్ వేస్తారు, వీళ్ళేమో రాఫెల్ మీద మీరు పైసలు తిన్నారని చెప్పి వాళ్ళు చేస్తారు. కామన్ మ్యాన్కు అసలు రాఫెల్ గురించి కానీ అగస్టా గురించి కానీ ఏమి వాళ్ళకు అవసరం అని చెప్పి అడుగుతున్నా. ఇవాళ ఈ 2 రాజ్యాలు ఏవైతున్నాయో 70 సంవత్సరాలు మనకు వచ్చిన ఇండిపెండెన్స్లో ప్రజల ప్రగతి మీద ఒకవేళ వాళ్ళు చూస్తుంటే ఇవాళ అసలు ఈ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ అనే సెక్షన్ వచ్చేదా అని చెప్పి నేను అడుగుతున్నా. దానికి మళ్ళీ నేను 10% రిజర్వేషన్ ఇచ్చామని చెప్పి పెద్దలు గొప్పలు చెప్పుకుంటూ ఓట్లు దండుకోవడానికి చేస్తున్నారని చెప్పి నేను ఖచ్చితంగా మీకు తెలియజేస్తున్నా. ఇటువంటి అన్నిటిని కూడా పక్కకు పెట్టి తెలంగాణ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీ అందరూ నేను తెలియజేస్తున్నా. దేశవ్యాప్తంగా ఎక్కడ లేని ఏ విధంగా అయినా కానీ చిన్న రాష్ట్రంగా 4.5 సంవత్సరాలనే ఆభరించిన ఈ తెలంగాణ భారతదేశానికే కాదు ప్రపంచానికే ఒక మైల్ స్టోన్గా ఓ ప్రగతి బాటలో ఏ విధంగా వెళ్ళాలనేది ఇవాళ నేర్పిందని చెప్పి మీ అందరిని నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే 24 గంటల కరెంటు ఇంటికి కానీ ఫ్యాక్టరీలకు కానీ అగ్రికల్చర్ కానీ ఎవరైనా ఇస్తున్నారంటే వాళ్ళ తెలంగాణ రాష్ట్రమే. ఏ రాష్ట్రాలలో చూసుకున్నా కానీ 200-500 రూపాయల పెన్షన్లు ఇస్తున్నారు. కానీ ఏప్రిల్ నుంచి ఈ తెలంగాణ గవర్నమెంటు నెక్స్ట్ ఫైనాన్షియల్ బడ్జెట్ శాంక్షన్ కాగానే 2016 రూపాయలు ఇచ్చే రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రమే అని చెప్పి మీ అందరినీ తెలియజేస్తున్నా. అంతేకాదు రైతు బంధు స్కీమ్, ఎంతోమంది రైతుల గురించి ఏదోదో ఉద్యమాలు చేశామని చెప్పి కండ్ల నీళ్లు గార్చుకొని ధర్నాలు చేసి పచ్చ టర్బన్లు, గ్రీన్ టర్బన్ అంటే ఆ గ్రీన్ టర్బన్ పచ్చది కట్టుకుంటే అది అగ్రికల్చర్ ఫార్మర్స్కు రిప్రజెంట్ చేస్తుందని చెప్పి మాట్లాడుకుంటూ దేవిలాల్ అసొంటి వాళ్ళు, దేవాగౌడ అసొంటి వాళ్ళు, చరణ్ సింగ్ అసొంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా రైతుల పేర్లు చెప్పుకొని పదవులే తీసుకున్నారు. కానీ ఎవ్వరు కూడా రైతుల ఆదుకునే విధంగా చేయలేదని చెప్పి కూడా ఈ తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారు నేర్పిండని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందరూ కూడా వారు బాధలు పడి పెట్టుబడులు పెట్టుకొని
పెట్టుబడులు అన్నిటిని కూడా నష్టపోయిన తర్వాత రుణమాఫీ చేస్తా అని చెప్పి ముందరికి వచ్చారు. కానీ కేసీఆర్ గారు అసలు ఆ రుణం అనేది ఎందుకు రావాలి, ఎందుకు వాళ్ళ రైతుకు మనం పెట్టుబడి ఇవ్వకూడదు అని చెప్పి 4,000 రూపాయలు ప్రతి ఎకరానికి, అదేవిధంగా రబ్బీకి 4,000, ఖరీఫ్కు 4,000 అంటే 8,000ను మళ్ళీ ఇప్పుడు 5,000 కూడా 10,000 చేయడం కూడా అసలు మొత్తం భారతదేశంలోనే యునైటెడ్ నేషన్స్ కూడా ఈ స్కీమ్ను హర్షించిందని చెప్పి కూడా మీ అందరు నేను తెలియజేస్తున్నా. ఇన్సూరెన్స్ కూడా ఇవాళ దాకా కూడా రైతులను పట్టించుకునే నాదుడు లేడు. వాళ్ళందరూ కూడా పాపం పోయి ఆడ ఏ విధంగా పొలాలలో పోయి పని చేసుకుంటుంటే ఎలక్ట్రిక్ షాక్కు చచ్చిపోయి ఇంటికి పోతే షాక్ తగిలి ఇమ్మీడియట్గా చచ్చిపోతే ఆడ పిల్లలను చూసుకునేవాడు ఎవరు లేరు, వాళ్ళ భార్యలను చూసుకునేవాడు ఎవరు లేరు. ఆడిపోయిన తర్వాత ఒక తేలో పామో కరుస్తే అక్కడికి ఇమ్మీడియట్గా చనిపోతే వాళ్ళ కుటుంబాన్ని చూసుకునేవాడు కూడా ఎవరు లేరు. అటువంటిది ఇవాళ కేసీఆర్ గారు 2,000 రూపాయలు 2,000 పైన ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ప్రీమియం ఏదైతుందో గవర్నమెంటే కడుతూ ఒక ఇమ్మీడియట్గా ఎవరికన్నా ఏదన్నా జరిగినా కానీ ఏదైనా హాని జరిగినా కానీ వారికి వారం రోజులోనే ఇన్సూరెన్స్ వచ్చే విధంగా కూడా ఇవన్నీ కూడా 5 లక్షల రూపాయలు వాళ్ళ ఇంటికి అందే విధంగా కూడా మనం చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ ప్రాక్టికల్గా జరుగుతున్న అభివృద్ధి అని చెప్పి మీ అందరిని నేను తెలియజేస్తున్నా. తెలంగాణ రాష్ట్రం అంటేనే ఇవాళ అభివృద్ధి పథకం వైపు వెళ్తున్నది. దానికి చిన్న ఎగ్జాంపుల్, 4.5 సంవత్సరాల కింద 31 లక్షల టన్నులో ప్యాడీ తెలంగాణ పండించేది. ఇవాళ మనము 4.5 సంవత్సరాలలో 67 లక్షల మెట్రిక్ టన్ను ప్యాడీ ఇవాళ మన బియ్యం మనం పండిస్తున్నామంటే ఆ ప్రగతికి మీరు చూడండి. వేర్ దేర్ ఈజ్ అగ్రికల్చర్ దేర్ ఈజ్ కల్చర్ అని చెప్పి అనడం జరుగుతుంది. పాలమూరు జిల్లాలోనే 1,00,000 ఎకరాలు సాగైతున్న పాలమూరు జిల్లా 67 సంవత్సరాలు 1,00,000 ఎకరాలు సాగైతే ఇవాళ దాదాపు మనం 8.5 లక్షల ఎకరాలు మనం సాగు చేసుకుంటున్నాం. నిన్ననే మీరందరూ కూడా చూడడం జరిగింది. కాంగ్రెస్ వాళ్ళు, వేరే పార్టీ వాళ్ళందరూ కూడా మన సొంత జిల్లా వాళ్ళు, అంటే మన రైతాంగానికి శత్రువులుగా మారి మన ప్రగతిని ఆపటానికి చేసిన వాళ్ళవన్నీ ప్రయత్నాలన్నిటిని కూడా ఒమ్ము చేస్తూ నిన్న మనకు పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ మీద కూడా క్లియరెన్స్ 2 కూడా మనకు అందడం జరిగిందని చెప్పి మీ అందరిని నేను తెలియజేస్తున్నా. అంటే క్లియరెన్స్ 1 మీద మనకు కొన్ని రైడర్స్ పెట్టారు. ఆ రోజు ఫారెస్ట్ ల్యాండ్లో 205 ఎకరాల భూమి ఏదైతుందో మనదున్నా కానీ మీరు దీన్ని నోటిఫై చేయలేదని చెప్పడంతో దాని మీద మనకు ఒక ఫైన్ వేయడం జరిగింది 8 కోట్ల రూపాయలు. దాని మీద ఆ రోజు పనిచేసిన అధికారిని మార్చాలని చెప్పడం జరిగింది. దాన్ని కూడా మనం ఇమీడియట్గా యాక్షన్స్ అన్నిటిని కూడా ఇమీడియట్ తీసుకొని నిన్న మనకు క్లియరెన్స్ నెంబర్ 2 కూడా రావడం జరిగిందని చెప్పి కూడా మీ అందరినీ తెలియజేస్తున్నా. దాంతో ఇక ప్రగతి ఆగదు. ప్రగతి మళ్ళీ పాలమూరు లిఫ్ట్ ఇరిగేషను నార్లపల్లి విలేజ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఉదండాపురం దాకా ఏదైతే పని స్టార్ట్ అవుతుందో మనం టేకప్ చేస్తున్నామో అది అతి త్వరలో దాన్ని అన్నిటిని కూడా పూర్తి చేసి దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ లక్ష్మీదేవిపల్లి దాకా కూడా కేసీఆర్ గారు ఇచ్చిన మాట ప్రకారంగా షాద్నగర్లో ఉన్న మొత్తం హయ్యెస్ట్ పీక్ లెవెల్, మన భారతదేశంలో ఉన్న ప్లాటో హయ్యెస్ట్ పీక్ లెవెల్ ఏదైతే ఉందో లక్ష్మీదేవిపల్లిలో, అక్కడ కూడా మన రిజర్వాయర్ కట్టి దాదాపు 25 లక్షల ఎకరాలను మనం పాలమూరు జిల్లాలో పంట పండించుకోబోతున్నామని చెప్పి కూడా మీ అందరినీ తెలియజేస్తున్నా. ఇప్పటికే మహబూబ్ నగర్ జిల్లా ఏదైతుందో దాని రెవెన్యూ కూడా పెరిగిన సంగతి మీరు అందరు చూస్తూనే ఉన్నారు. రెవెన్యూ పెరగడానికి కారణం మొట్టమొదటి ఏదైతుందో అగ్రికల్చరు. ఆ అగ్రికల్చర్ బేస్గా మనం చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ మల్టీనేషనల్ కంపెనీస్ కూడా మన దగ్గరికి వస్తున్నాయి. మన దగ్గర ఇవాళ సిఎంఆర్ మాల్ కానీ, రిలయన్స్ డిజిటల్ కానీ, అదేవిధంగా బాలాజీ ఎలక్ట్రానిక్స్ కానీ, ఇటువంటి పెద్ద పెద్ద సంస్థలు, డీమార్ట్ కానీ,
ఇవంటి పెద్ద సంస్థలన్నిటిని కూడా మనం ఇవాళ మహబూబ్ నగర్లో చూడడం జరుగుతుంది. ఇన్ని సంవత్సరాలు మహబూబ్ నగర్ జిల్లా వెనుకబడ్డ జిల్లా, వలసల జిల్లా, గరీబ్ జిల్లా అని చెప్పి అనేవారు. కానీ ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలో కూడా స్తోమత పెరిగింది. ప్రజలందరూ కూడా ఏతుందో ఆర్థిక విధానంగా వాళ్ళందరూ కూడా సంతోషంగా ఈ మాల్స్లలో అన్నింటిలో కూడా షాపింగ్లు చేస్తున్న దాని ద్వారానే మనకు అర్థమైపోతుంది వాళ్ళ ఆర్థిక విధానం ఏ విధంగా పెరిగిందని చెప్పి. అంతేకాకుండా ఇంకా ఎక్కడైతే ఏ విధంగా అయితే మనం CCI సెంటర్ తెచ్చుకున్నామో, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అసలు మొత్తం తెలంగాణలోనే ఒక్కటే ఉండేది వరంగల్లో. మొత్తం రైతాంగం అంతా కూడా ఏదైతుందో వరంగల్కి పోయి వాళ్ళ కాటన్ అన్నిటిని కూడా అక్కడికి పోయి వాళ్ళు అమ్ముకోవాల్సిన అవసరం ఉంటుండే, వాళ్ళు చెక్స్లు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుండే, అక్కడ 4 రోజులు 5 రోజులు బస చేయాల్సిన అవసరం ఉంటుండే. కానీ మనం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పోరాడి CCI సెంటర్ను కూడా మహబూబ్నగర్లో తెచ్చుకోవడంతో ఇక్కడ నల్గొండ, గద్వాల జిల్లా, వనపర్తి, ఇవన్నిటి కూడా రంగారెడ్డి జిల్లా, ఇవన్నిటి కూడా దగ్గర అయిపోయి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ మహబూబ్ నగర్ రెవెన్యూను పెంచుతున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అంతేకాదు పాస్పోర్ట్ సెంటర్ మీరు అందరు చూశారు. పాస్పోర్ట్ సెంటర్ కూడా ఇంతకుముందు హైదరాబాద్కు పోయేవారు అందరూ బ్రోకర్ల చేతిలో దగాబడేవాళ్ళు. 3 రోజులు 4 రోజులు అక్కడ ఉండేవాళ్ళు. కానీ ఇవాళ మహబూబ్ నగర్లోనే మనం పాస్పోర్టు కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎవరికైనా కానీ ఇక్కడ పోయి ఇక్కడనే అప్లికేషన్, ఇక్కడనే వెరిఫికేషన్, ఇక్కడనే పాస్పోర్ట్ ఇష్యూ చేయడం జరుగుతుంది. కాబట్టి అటువంటి దానికి కూడా చుట్టుపక్కల ఉన్న జిల్లా ప్రజలందరూ కూడా ఇక్కడికి రావడంతో మహబూబ్ నగర్ రెవెన్యూ పెరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అంతేకాదు ఆల్రెడీ మనం ఎన్నో రోజుల నుంచి వేచి చూస్తున్నా అక్కడ జడ్చెల్ల నుంచి మన దాదాపు మర్కల్ దాకా యూనివర్సిటీ దాకా డబల్ రోడ్ ఏదైతే ఉందో బ్యూటిఫుల్. అంటే మన అప్రోచ్ కూడా బాగలేదు. అప్రోచ్ కూడా మీరు చూస్తే చాలా గుంతలు ఉన్నాయి, చాలా కంజెస్టెడ్గా ఉన్నాయి, డ్రైన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నిటిని కాకుండా అందమైన రోడ్డు మనం ఏదైతుందో అతి త్వరలోనే, అంటే 6వ తారీఖు నాడు, ఈ నెల 6వ తారీఖు, అది ఫిబ్రవరి 6వ తారీఖు నాడు దాని టెండర్ కూడా పూర్తి అవుతుంది. అతి త్వరలోనే ఆ రోడ్డు కూడా అప్రోచ్ రోడ్డు కూడా మనకు పెరిగితే మహబూబ్ నగర్ జిల్లాకు అందం. కలెక్టర్ ఆఫీస్ మీదకి వెళ్ళిపోతుంటే ఇక్కడ ఉన్న వ్యవస్థ అంతా కూడా చూసి చాలామంది కూడా బిజినెస్ వాళ్ళ ఏర్పాటు చేసుకోవడానికి ఇక్కడ రావడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. అంతేకాకుండా డబ్లింగ్ ఆఫ్ ఏదైతే ట్రైన్ ఉందో ఆ ట్రైన్ పనులు కూడా చాలా వేగవంతంగా పనులు జరుగుతున్నాయి. మళ్ళొక్కసారి కూడా మనందరం ఇన్స్పెక్షన్ చేద్దాం. ఆల్మోస్ట్ డెమో ట్రైను వాళ్ళందరూ డ్యూటీపల్లి నుంచి మహబూబ్నగర్ దాకా డెమో ట్రైన్ కూడా ఆల్మోస్ట్ రెడీ అవుతున్నది. కాబట్టి దాని మీద కూడా అందరం కూడా పోయి దాన్ని ఇన్స్పెక్ట్ చేసి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న పెండింగ్లో ఉన్న ఈ డబలింగ్ని ఎలక్ట్రిఫికేషన్ తోటి ఈ డబలింగ్ జరుగుతుంది. హైదరాబాద్ నుంచి మనం ఇటు స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ 1 hour 15 minutes 20 minutesలో మనం మహబూబ్నగర్ చేరడం జరుగుతుంది. దాంతో చాలామంది హైదరాబాద్లో పోయి ప్రాపర్టీ కొనుక్కొని అంత కాస్ట్లీ ఏరియాలో అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. జరుగుతున్న ఉద్యోగాలలో కూడా ఈ ట్రైన్లో మార్నింగ్ వెళ్ళొచ్చు, మళ్ళీ సాయంత్రం రావచ్చు. కాబట్టి ఇటువంటి వసతులు కూడా మనం అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ విధంగా పనులు జరుగుతూ అభివృద్ధి చేస్తూ ఇంకా కూడా ముందుకెళ్తాం. అదేవిధంగా కేంద్రంలో కూడా తెలంగాణకు రావాల్సిన ఏ విధంగా ఏఐఎం కానీ IIIT కానీ లేకపోతే మనకు కావాల్సిన ప్రతి జిల్లాకు రావాల్సిన నవోదయ కేంద్రీయ విద్యాలయ ఇవన్నిటిని కూడా సాధిస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రానికి ఉన్న అంశాలన్నిటిని కూడా యాజ్ ఎ ఫ్లోర్ లీడర్గా పార్లమెంట్లో లేవనెత్తి రాష్ట్రానికి రావాల్సిన బైసన్ గ్రౌండ్ కానీ మన సెక్రటరియట్ బిల్డింగ్ కోసం కావాల్సిన బిల్డింగ్ కానీ అవన్నిటిని కూడా తీసుకొచ్చడానికి కూడా మేమందరం కూడా ప్రయత్నిస్తామని చెప్పి తెలియజేస్తూ, గ్రామ పంచాయతీ ఎన్నికల 3వ విడత భాగంగా మహబూబ్నగర్ జిల్లాలోని 7 మండలాలకు బుధవారం ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదానం నుండి అధికారులు బస్సుల ద్వారా పోలింగ్ అధికారులను వారికి కేటాయించిన పోలింగ్ బూతులకు పంపించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మొత్తం 7 మండలాలలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయని, పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు ఇప్పటి నుంచే పోలింగ్ అధికారులను బస్సుల ద్వారా వారి స్థానాలకు పంపిస్తున్నామని ఆయన తెలిపారు. మొత్తం 124 బస్సులను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. గ్రామ పంచాయతీ జరిగే మండలాలు
అడ్డాకుల్, మూసాపేట్, సీసీకుంట, గండీడ్, మద్దూర్, దేవరకద్ర, కోజ్గి మరియు బూత్పూర్ ఈ 8 మండలాల్లో సుమారుగా 122 బస్సులు నిర్వహిస్తున్నాం. అదేవిధంగా 55 కార్లు ఆ జోనల్ ఆఫీసర్లకు. కార్లన్నీ మార్నింగ్ 8 గంటలకే కన్సర్న్ మండలంలో రిపోర్ట్ చేసినాయి. ఈ బస్సులన్నీ కూడా మధ్యాహ్నం 12 లోపల సంబంధిత ఎంపీడీ ఆఫీస్లో చేరి అక్కడ ప్రతి మండలానికి మా ఇన్స్పెక్టర్ ఉంటారు, మా ఎంవేలు వాళ్ళందరూ కూడా ఎంపీడీ వాళ్ళకు హ్యాండ్ ఓవర్ జరుగుతుంది. దీంట్లో 122లో మనకు 20 ఆర్టీసీ బస్సులు వినియోగిస్తున్నాం, ఒక 22 సీసీ బస్సులు, మిగిలిన స్కూల్ బస్సులు. ఇవన్నీ కూడా ఒక ర్యాండమైజేషన్ పద్ధతిలో 8 మండలాల్లోకు ఈ వెహికల్స్ పోయి అక్కడ వర్క్ చేస్తాయి. అంటే సాయంత్రం పూట ఆ పోలింగ్ సిబ్బందిని కన్సర్న్ తీసుకుపోవడం. యాక్చువల్గా ఒరిజినల్గా జీపీ ఎలక్షన్స్లో ఈ బస్సు అలాంటి అన్నది ఆ మండలంలోని విధులు నిర్వహిస్తున్న వారికే ఆ పోలింగ్ బాక్సులు ఆ ఎంప్లాయీస్ తోటి ఆ రూట్లో పోయి మళ్ళీ నెక్స్ట్ ఈవినింగ్ రూట్లో వస్తాయి. కానీ ఇప్పుడు కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ 3వ గ్రామ పంచాయతీ ఫేజ్లో కూడా ర్యాండమైజేషన్ పద్ధతిలో ఇదే బస్సులతోటి ఏ మండల ఎంప్లాయీస్ ఏ మండల విధులు నిర్వహిస్తారో అందరికీ ఈ 25 మండలాల్లో పనిచేసే సిబ్బంది అందరికీ కూడా 8 మండలాల్లో పనిచేసే విధంగా మళ్ళీ 8 మండలాల్లో విధులు అయినప్పటికీ మళ్ళీ వారి గమ్యస్థానంలో మండల హెడ్ క్వార్టర్కు చేర్చే బాధ్యత మాత్రం కలెక్టర్ గారు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి అప్పయినప్పుడు ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా దిగ్విజయంగా ఈ 3వ విడత కూడా పంపించడం జరిగింది. ఇక నెక్స్ట్ రేపు సాయంత్రం మళ్ళీ వారి గమ్యస్థానంలో ఉండే విధంగా 8 మండలాల్లో మా ఇన్స్పెక్టర్స్ అందరినీ డ్యూటీ చేసి వాళ్ళు రాత్రి చివరి ఎంప్లాయీ అక్కడ నుంచి డిస్పర్స్ అయ్యే వరకు కూడా అక్కడే విధులు నిర్వహిస్తారు. సో ఇది 31 జిల్లాల్లో ఈ జిల్లాలో ఇంతవరకు నాకు తెలిసిన వాటికి ఇటువంటి ర్యాండమైజేషన్ అన్నది భారతదేశం మొత్తంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏపీలో కానీ ఎక్కడ కూడా ఇప్పుడు ఇది తీసుకోలేదు. ఇది కేవలము మన రోనాల్డ్ రోజ్ గారి యొక్క కలెక్టర్ గారి యొక్క గొప్పతనం. వారు తీసుకున్న ఆలోచన, మరి ఆ ఆలోచనను రవాణా శాఖ కూడా ఛాలెంజింగ్గా ఇంప్లిమెంట్ చేసినాము. ఈ ఫస్ట్ ఫేజ్లో చిన్న తప్ప సెకండ్ థర్డ్ ఫేజ్లో మాత్రం 100%గా సెకండ్ ఫేజ్ చేశాము. థర్డ్ ఫేజ్ కూడా 100%గా ఇంప్లిమెంట్ చేస్తామన్న నమ్మకంతో ఉన్నాం. నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల మండల స్థాయి గోదాములలో అక్రమ దందా జరుపుతున్నారు. జీపీఎస్ అనుసంధానం లేని వాహనాలలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారు. AP 35U622 నెంబర్ గల లారీలో జీపీఎస్ అనుసంధానం లేకుండానే నడుస్తున్న కూడా అధికారులు పట్టించుకోవట్లేదు. కలెక్టర్ స్పందించి ఇలాంటి వాహనాలను సీజ్ చేయాలని అక్కడి ప్రజలు కోరడం జరిగింది. ఎన్నికలను ప్రశాంతంగా జరుపుకోవాలను పల్లెను సందర్శిస్తున్న పోలీస్ అధికారులు ప్రజలతో సమావేశాలు నిర్వహిస్తూ మన గ్రామాలలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించుకుందామని, గొడవలు జీవితాలను చిందరం చేస్తాయని పోలీస్ అధికారులు ప్రజలకు తెలిపారు. మహబూబ్ నగర్ మీర్ మహబూబ్ అలీ ఫౌండేషన్ క్యాలెండర్ను మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యులు జితేందర్ రెడ్డి నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహబూబ్ నగర్ పేరునికి మీర్ మహబూబ్ అలీ ముఖ్య పాత్ర పోషించాడని ఆయన అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర బడ్జెట్ రాష్ట్రాలకు విభజించాలని, విదేశీ వ్యవహారాలు, రక్షణ శాఖలు తప్ప మిగిలిన విషయాలు రాష్ట్రాలకు వదిలివేయాలి ఎంపీ జితేందర్ రెడ్డి. ఎన్నికలను ప్రశాంతంగా జరుపుకోవాలని పల్లెను సందర్శిస్తున్న పోలీస్ అధికారులు. గ్రామ పంచాయతీ ఎన్నికల 3వ విడత భాగంగా జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదానం నుండి బస్సుల ద్వారా పోలింగ్ అధికారులను వారికి కేటాయించిన పోలింగ్ బూతులకు తరలింపు. నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల మండల స్థాయి గోదాములలో అక్రమ దందా.
ఈరోజు వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్, ప్రతి దృశ్యం ప్రజాపక్షం.